నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వినుకొండ పట్టణంలోని శ్రీగుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శరావోదయ వ్రతంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం దశమి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం ఇవన్నీ ఒకే రోజు కలిసి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలకి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతున్నటువంటి శరవోదయ వ్రతం విశేషంగా ఇక్కడ భాద్రపద మాసంలో విజయ తిథి నాడు పూర్వాషాఢ నక్షత్రం రోజు విశేషంగా ఈ పూజ 1,00,000 అప్పాలు ఉదయం 5 గంటలకే మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి సూర్యోదయం నుండి సూర్యాస్తమం దాకా 1,00,000 అప్పాలు తయారు చేసి మాలలు తయారు చేసి ఆ గుంట ఆంజనేయ స్వామికి సమర్పించి ఈ శరవోదయ వ్రతాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మన గుడి కమిటీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు, అలాగే పూజారి గారు, ఆనంద్ గారు, వారి టీము కమిటీ అందరూ కూడా చాలా చక్కగా శ్రమించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు భక్తులందరికీ చక్కగా తీర్థ ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ఈ వ్రతాన్ని ఎంతో చక్కగా చేసినటువంటి కమిటీకి మా మహిళలు సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గుంటాంజనేయ స్వామి మీ అందరి కోరికలు నెరవేర్చాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని గుంటాంజనేయ స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోని ఆర్టీసీకి 400 కొత్త బస్సులు కొన్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సుల్ని శనివారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించడం జరిగింది. ఆజాద్ గారు ముందు బాగా మూసుకెళ్తున్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టీసీలో విప్లవాత్మకమైనటువంటి మార్పు. సుమారు 400 బస్సుల్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతోటి ఆధునీకరణ. పాత డొక్కు బస్సులు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు, కొత్త బస్సులు ప్రారంభించారు. పల్లె వెలుగులు, ఈరోజు గతంలో పల్లెటూరులో కొన్ని సర్వీసులు లేకపోతే ఈరోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. పల్లెటూర్లకి పల్లె వెలుగు బస్సుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినుకొండ డిపో నుండి 16 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. సూపర్ లగ్జరీలు 7, ఎక్స్ప్రెస్లు 6,
పల్లె వెలుగు బస్సులు 3 మొత్తం 16 బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కలకలలాడుతా ఉంది. ప్రయాణికులందరూ ఉత్సాహంతో కేరింతలేస్తా ఉన్నారు. ఇంకా మార్పు వస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము. ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా మోడర్న్ బస్ స్టాండ్ వినుకొండలో మోడర్న్ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాం. రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ. అందుకోసమే ఇక్కడ పెద్ద బస్ స్టాండ్ భవిష్యత్తులో ఇది ఒక పెద్ద హబ్ గా మారబోతా ఉంది వినుకొండ. అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ బస్ స్టాండ్ నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి గారు కూడా సూచనప్రాయంగా ఇక్కడ బస్ స్టాండ్ నిర్మాణానికి ఖచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త సర్వీసులు తీసుకొస్తాం. ఇంకా కొన్ని కొత్త బస్సులు బైక్ మెకానికులు, నిర్మాణ రంగ కార్మికులు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన 120 మంది బైక్ మెకానికులకి 120 టూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మెకానికులకి టూల్ కిట్లను అందజేశారు. మరి మీ అందరికీ తెలుసు, మన నాయకులు వారు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కార్మికుల సమస్యల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి తర్వాత మా అయిన తరఫున, మా కుటుంబాల తరఫున మా కొన్ని సమస్యలు కలవలసిందిగా కోరుతున్నాను. మా ఉపయోగపడుతుందా? ఎవరు రావట్లేదు. ఎస్కే మస్తాన్, రెడీ సార్, ఎస్కే భాష, రెడీ సార్, రెడీ సార్. మక్కన మల్లికార్జున గారు చెప్పారు, మనం ఇప్పటి వరకు వచ్చిన 3 నెలల్లోనే చంద్రబాబు గారిని అడిగి మన వినుకొండకి ఘాట్ రోడ్ దగ్గర నుండి షాదీఖానా, టిటిడి కళ్యాణ మండపానికి ఒక 3 కోట్లు, పైన రామలింగేశ్వర స్వామి గుడికి 2 కోట్లు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారిని అడిగి మనం సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉన్న ఆశయం ఒక్కటే, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ప్రతిరోజు 365 రోజులు సంవత్సరం అంతా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది నా లక్ష్యం. తర్వాత మీలో ఇల్లు లేని పేదలు ఉంటారు. అందరికీ 5 ఏళ్లలో ఇవ్వలేం గాని, ఎందుకంటే ఇల్లు కావాల్సిన వాళ్ళు లేని వాళ్ళు వేల మంది ఉన్నారు. ఈ వేల మందికి అందరికీ ఒక సంవత్సరంలో, కొద్ది రోజుల్లో, అంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు లాగిస్తాం. ఇంకా మనకు పెండింగ్ ఉంటే భవిష్యత్తులో టీడీపీ, జనసేన, మరి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇల్లు లేని పేదవాడు ఈ వినుకొండ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉండకూడదని చంద్రబాబు గారి సంకల్పం. వినుకొండ ప్రాంతంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని చెప్పేసి నాకు కోరిక. అలాగే ముఖ్యంగా అందరూ కూడా చాలా యువకులు, మీకు అందరికీ పర్సనల్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గంజాయిలు, గుట్కాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ కి. అంటే వ్యసనాల బారిన పడకుండా, జనరల్ గా ఏంటంటే యూత్ ఒక ఉత్సాహంలో సరదాలకు అలవాటు పడవచ్చు, ఒక దురలవాట్లకి అలవాటు పడవచ్చు. అదే యూత్ ఎనర్జీని సక్సెస్ వైపు మళ్ళిస్తే, మంచి అలవాట్ల వైపు కష్టపడి సంపాదించడము, అలాగే పిల్లల్ని భవిష్యత్తులో బాగా చదివించాలనే లక్ష్యంతో ముందుకెళ్ళటము, పెళ్లి కాని వాళ్ళు. నమస్తే అండి, నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా మాట్లాడుతున్నాం. గతంలో సారు చెప్పిన విధంగానే ఎన్నికల ముందు సార్ మాటిచ్చారు, మీ నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పేసి. దానిలో భాగంగానే ఈరోజు మెకానిక్లు అందరినీ పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క మెకానిక్కి సార్ టూల్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా నమస్తే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.